అందరికి శనార్థులు మంచిగున్నారా? అబ్బా మళ్ళీ చంద్రబాబు ముచ్చటకు పోయింది ఇక తెల్లారింది మీకు అనుకుంటున్నారులే. ముచ్చటకే వచ్చిన ఈరోజు ముచ్చట పెట్టేది సినిమా హీరోలతోటి, సినిమా డైరెక్టర్లతోటి, సినిమాలలో పని చేసేటోళ్ళతోటి ఇవన్నీ చెప్పేట్టుకన్నా ముందు మొర్ర ప్రసాద్ సార్ తోటి. సారానంగానే చెంగున లేచిన దెబ్బ దెబ్బ వాకిట్లో ముగ్గేసిన అలుకు చేసిన పానికి అంత దెబ్బ దెబ్బ చేసుకున్నా. ఇంత షాయి తగ్గి తప్పుకున్న బయటకు పడ్డా. సార్ తోటి మాట్లాడు అంటే మామూలు ముచ్చట కాదు. రాజేంద్ర ప్రసాద్ సార్ వస్తుందంటే నా ముఖానికి రాజేంద్ర ప్రసాద్ సార్ చిన్నప్పుడు నేను సినిమాలు చూడడానికి పోయేసరికి సార్ పెద్దీరో. సార్ శనార్థులు నమస్కారం. నమస్కారం అమ్మా. గాడ్ బ్లెస్ యు. అమ్మో ఎంత ప్రేమ సార్ నువ్వంటే నాకు. ఎట్లా సార్ అప్పటి నుండి ఇప్పటిదాకా అట్లనే ఉన్నావు? ఏమి అందరు ప్రేమ. ఇదిగో ఇప్పుడు నువ్వు చూపించినంత ప్రేమ అందరు చూపించడం వల్ల ఇలాంటి వాళ్ళు మంచి మంచి క్యారెక్టర్లు రాసి ఇదిగో సహకుటుంబం లాంటి సినిమాలు చేయటం వల్ల మీ ముందు అప్పటి నుంచి ఇప్పుడు నీ చిన్నప్పటి నుంచి నేను ఇట్లనే పనిచేస్తున్నా. మొన్నే నేను కూడా తెలంగాణ భాషలో లగ్గం సినిమా చేసిన. నేను ఆ రోజు వస్తాం అనుకుంటే ఆయన వెళ్ళిపోయాను అంట సార్. నువ్వు నేను వచ్చి వరకే వెళ్ళిపోతావు. అయ్యో సార్ సినిమా చూసినావా? ఆ సినిమా చూసినావా నువ్వు? పాట చూసినా పాఠశాలకు గోసుంటి పాట ఎత్తారు. అయ్యో ఎప్పటికీ పెళ్ళి ఎప్పుడైనా సెంటిమెంట్ అదృష్టం కదా మనకు అట్లా కుదరటం. ఏదైనా ఇవాళ నిన్ను కలవటం నాకు చాలా సంతోషం. నాకేమో సార్కు ప్రేమతో అట్లనే ఉన్నాడు సార్ నిగనిగా. నేనేమో ప్రేమ ఎక్కువ ఇట్లా ట్రై అని అడ్డం పెరుగుతున్నాను. అదేమడదు ఈ ప్రేమ ఏమడదు. జర అసలు ప్రేమ చేయండి నన్ను. జర కొంచెం తగ్గించు సరిపోదు. అప్ప తగ్గిస్తే నేను నడుతున్నా సార్, తిరుగుతాను గుట్టలేకి కొండలేకి గట్టిగా తింటేనే కట్టుకుంటా అనుకుంటా. మంచిదమ్మా నీ ఇష్టం. నువ్వు గట్టిగా తినాలి కదా మరి. శుభ్రంగా బ్రహ్మాండంగా సకుటుంబానం అన్నారు. అంటే మధ్యలో నడిమిట్లో 2 సున్నలు పెట్టి సహకుటుంబం. అది సంస్కృతంలో సహకుటుంబం అంటే కుటుంబ సమేతంగా అన్న మీనింగ్ వస్తుంది. ఇది ఎట్లంటే ఇది ఒక మంచి కథ. చాలా కాలం తర్వాత ఒక మంచి కథ తీసుకున్నాం. అంటే ఎలా చెప్పొచ్చు అంటే నేను ఓ మంచి మాట చెప్పనా, అందరూ తల్లి తండ్రి పిల్లలు తోడబుట్టినాళ్ళు అక్క చెల్లి నాన్న తంబి అందరూ కలిసి ఉన్న ఒక కుటుంబంలో ఇవాళ విడిపోదాం అనుకుంటున్న రోజుల్లో ఎక్కడ విడిపోదాం అనుకున్నాడు సారు అతికిడిపోయింది. జనరల్గా అట్లున్న పరిస్థితుల్లో ఒక అనాథాశ్రమంలో పెరిగిన ఒక అనాథ మొత్తం సహకుటుంబం అంటే మొత్తం కుటుంబం అంతా కావాలని అనుకోవటమే కథ ఈ సినిమా కథ. నీకైతే మంచిగా నచ్చుతుంది. నేను చెప్తున్నా చూడు. నువ్వు నాకు ఈ నడమల సంఖ్య సినిమాలు అన్ని చూసి ఒక్కటన్నా కుటుంబ కథ చిత్రం వస్తున్నదా సార్? ఇదిగో మంచి పని చేసిన డైరెక్టర్ సారు. రచయిత కూడా తనే ఉదయ్ సారు. నమస్తే స్వామి శరణము సలవాత్కు. కానీ మంచి సినిమా నేను చూసిన. ఈ పిల్లగాడు హీరో ఏమన్నా ఎగిరెగిరి తంతున్నాడా సినిమా. మంచి చేసినావు తమ్మి నువ్వు. ఎందుకో తెలుసమ్మా గట్ల ఎందుకు ఎగిరెగుతున్నాడు తెలుసునా నీకు? ఇతను బేసిక్గా డాన్సర్, క్లాసికల్ డాన్సరు. బొంబాయి దగ్గర నుంచి ఇండియాలో ఉన్న చాలా భాషల్లో డ్యాన్స్ అసిస్టెంట్గా పనిచేశాడు. కొరియోగ్రాఫర్కు చేసినవు. ఏం పేరు తమ్మినిది? రామ్ కిరణ్. రామ్ అన్నారు మారా. రామ్ కిరణ్. రామ్ అంటే నేను రామే కావచ్చు. రామ్ కాదు రామ్ సో ఆ డాన్స్ నుంచి వచ్చిన వ్యక్తిగా తనకి ఇది ఒక మంచి క్యారెక్టర్ అని నా ఉద్దేశం. సారు ఇప్పుడు ఈ ఉదయ్ సార్ వచ్చి నీకు కథ చెప్పంగానే మంచిదే ఉదయ్ చేస్తాము అని అన్నవా, లేకపోతే 4-5 మార్క్స్ రాబాయి అని ఇట్లా అన్నవా? గట్లేదు అనేవాడిని. అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటానా అట్లా అన్నాను నేను. కథ మనకి నచ్చాలిగా. బేసిక్గా నువ్వు ఎన్ని సినిమాలు నావి చూశానంటున్నావు. నా సినిమాల్లో అన్ని క్యారెక్టర్లు కొంచెం బాగుంటానికి కారణం ఆ కథలేగా, ఆ మంచి క్యారెక్టర్లేగా. ఆ 4 గట్ల సినిమాలన్నీ చూసినావు కదా నువ్వు. ఆ సినిమాలు అంత బాగుంటానికి కారణం మంచి కథలే అమ్మాయి. అందుకని ఉదయ్ వచ్చి నాకు ఎప్పుడైతే ఈ కథ చెప్పాడో అబ్బా, కుటుంబం గురించి సహకుటుంబం, ఒక అనాథ అనేవాడు కుటుంబం కోసం ఇంత కష్టపడి కుటుంబాన్ని తయారు చేసుకుంటానికి పడే కష్టాలు, అందులోంచి ఈడు తండ్రి, నేను తండ్రిని ఈ సినిమాలో. నేను ఇవ్వను తెలిసిన, నేను ఒక లారీ డ్రైవర్. అంటే మంచిగా లోడ్ దించినాక క్వార్టర్ వేసి పడుకునే టైపు.
ఈడు మంచి తండ్రి అయిపోవాలి, ఇంకా నీకు నవ్వుతావు లేదా, నువ్వు హ్యాపీగా ఉంటుందా లేదా నీకు. అట్లా ఈ క్యారెక్టరు నాదొక్కటే కాదు, ఇందులో ఉన్న తల్లి కానీ ఆడ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇతను ఆ గమ్మత్తుగా ఆ కుటుంబంతో ఇతను ఎట్లా తయారు చేస్తున్నాడు. నీకు ఫన్ సరదా నవ్వొస్తుంది నీకు, మళ్ళీ అట్లనే సెంటిమెంట్ ఉంటుంది. చాలా కాలం తర్వాత మంచి కుటుంబ చిత్రం. మేము అట్లుంటేనే చూస్తాం సినిమా. మన పుట్టినానికి 100-150 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని పోయి వాళ్ళు ఏడవా మేమేడవ మాకేం ప్రాక్టికల్గా ఇంత ఏడుపు అంత ఇంట్లో ఏడుచుకుంటే పొద్దుగా లేచి గిన్నె దొరికి కాడికి ఏడిపోయినాయి. మొదలు పెట్టి మళ్ళీ రాత్రికి పచ్చలేసి మళ్ళీ ఊడిచి మళ్ళీ అన్ని పెట్టిందాక ఏడుపులు అన్ని కాదని. ఏదైనా మొత్తం మీద తను చూస్తే మనం హ్యాపీగా ఇంటర్వ్యూ చేసాం ఈ సినిమాకి, కానీ చాలా హ్యాపీ అమ్మ నిన్ను కలుసుడైతే నాకు మస్తు హ్యాపీ అయిపోయింది. సార్ నన్ను కలుసుడు హ్యాపీ అంటుడు, అంటే సార్కు నేను సార్ను చూడంగానే చంద్రవ మామూలుగానే లడ్డు చంద్రవ, ఇప్పుడు 4 గింతల చంద్రవ అయిపోయింది. సంతోషమైంది సార్ నాకైతే. నేను ఒక ప్రశ్న అడుగుతా, నీ కథ నువ్వు పట్టుకొచ్చుకున్నావా సార్ పట్టుకొచ్చిండా, లేకపోతే ఈ సినిమాలకు నిన్ను హీరోగా గుర్తించిండ్రు అంటే ఎట్లా వచ్చినవా అని? ఇది ఫస్ట్ నుంచి ఒక హీరో అవ్వాలనేది ఒక కళ, బట్ ఈ కథ వచ్చింది ఒక పుణ్యం, ఈ సార్ దొరికింది ఒక అదృష్టం. ఇదంతా జరుగుతున్నది పైన భగవంతుడి ఒక ఆట అంతే. ఇప్పుడు కథ విన్నవాను మొదలే సినిమా కన్నా ముందే? సినిమా కన్నా ముందు ఒక 6 నెలల ముందే విని ఆ కథలో ఉండిపోయాను, ఆ కళ్యాణ్ క్యారెక్టర్లో ఉండిపోయాను. అంటే బ్రెయిన్ దమకు లేని కథలు చేస్తుంటావు కదా తమి కదా, సంఖ్య చేస్తుంటావు, గుర్రు మన కోపం వస్తుంది, చిర్రమని ఇట్లా సప్పుడు సార్ లేకుండా ఇట్లా గోడకేసిన బొమ్మలు ఇట్లా బెల్లం కొట్టిన రాయి అంటారు కదా సార్ ఊళ్ళో, బెల్లం కొట్టిన రాయాలు ఇట్లనే ఇలా పడ్డా ఒకసారి గుర్రమన్న ఒకసారి డబ్బులు ఎత్తి ఇవన్నీ అన్ని షేడ్స్ ఉన్నాయి. ఒక మొట్టమొదటి సినిమా నా తమినికి ఇది ఫస్ట్ సినిమా, మొట్టమొదటి సినిమాలో ఇన్ని షేడులు చూపించే క్యారెక్టర్ నీకు వచ్చిందంటే నువ్వు అదృష్టవంతుడివే. మరి రాజేంద్ర ప్రసాద్ సారు నీ సినిమాలో పడ్డాడు. ఈ సారు మొత్తం ఏ హీరోయిన్ తోటి సినిమా చేసినా ఆ హీరోయిన్ అని పోతుండే మీరు, హీరోతో చేసిన హీరోయిన్లు మస్తు అక్కడ సరకాలేమో అన్ని షేడ్లు రావడానికి, అన్ని షేడ్లు వాళ్ళు రాసుకున్నారు, అన్ని షేడ్లు నేను విన్నాను. అది స్క్రీన్ మీద పడాలంటే ఎన్నో షేడ్లు చేసిన ఆయన ఆశీర్వాదం, ఆయన టీచింగ్, ఆయన చాలా చెప్పింది. అంత ఏం లేదు, డిస్కస్ చేసుకుని ఒక్కడొకే ఎట్లా చేయాలి అనేది అనుకుంటూనే చేసాం. మంచిగా అతను ఆల్రెడీ డ్యాన్స్లో అతనికి హిందీలో హృతిక్ రోషన్ దగ్గర నుంచి అందరు హీరోలతో పనిచేశాడు. హృతిక్ రోషన్ సార్ తోటి పిలికన్ లైన్ తోటి ఏమన్నా ఉంటాడో పిలవాడు, వాళ్ళందరితోనూ వర్క్ చేశాడు. మన తెలుగులో పనిచేశాడు, తమిళ్లో పనిచేశాడు, కన్నడలో పనిచేశాడు, అన్నిట్లో పనిచేశాడు తను. సో అందుకని ఈ ఎక్స్పీరియన్స్ కూడా అతనికి ఉపయోగపడింది. అందుకే ఈ క్యారెక్టర్ అందులో కొంచెం సైకలాజికల్ క్యారెక్టర్, ఇది జాగ్రత్తగా చేయవలసిన క్యారెక్టర్, బాగా డిస్కస్ చేసి నేర్చుకుని చేశాడని నేను అనుకుంటున్నాను. మంచిగా చేసిండు సార్, బుడ్డరు నువ్వు చూసావు కదా, బాగా చేసిండు పిల్లవాడు. కొత్త సినిమా అంటే కొత్త రోజు చేస్తున్నట్టుగా అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ డాన్స్ అతను ఫ్లాట్ క్లాస్. ఎందుకంటే ఎందుకు ఆ కొత్త హీరోలు అనిపించదు అంటే ఆల్రెడీ నేను హీరోతోనే చేస్తాను, ఎన్ని సినిమాలు హీరోలు చేస్తుంటారు. సో వీళ్ళని హీరోగా అనుకుని నేను సైడ్ యాక్టర్గా అనుకున్నప్పుడు అది వచ్చింది అనుకుంటా. అట్లా ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే, ఎవరి క్యారెక్టర్ వాళ్ళే చేసాము. మీరు సినిమా చూస్తే అర్థమైతే తెలిసిపోతారు. ఇప్పుడు 12 తారీఖు ఇడుస్తున్నదేనా? డిసెంబర్ 12కి ఇడుస్తున్నాం, 19కి ఇడుస్తున్నాం ముచ్చట. నేను డైరెక్టర్ సార్ తోటి ఒక ముచ్చట అడుగుతా. సారు ఇప్పుడు మా చిన్నగున్నప్పుడు ఊళ్ళో బాగతులు వేసేటప్పుడు హేమీలు అందరూ వస్తున్నారని చెప్తున్నారు మాకు. ఈ ఒక హేమి ఆ ఒక హేమి వీళ్ళంతా హేమిలే, ఈ నడుమిట్లా ఇగో ఆ సారు హేమి శివ సినిమా కాడికి చూస్తున్నా ఆ సార్ని. ఇక ఈ రచరవి మా కోతే, మా ఊరు కోతి. ఈ పిల్లగాని ఇట్లా చూసిన ఈ నడమ, ఈ పిల్లరిక నాకు బుడ్డది ముద్దుగా వేస్తుంది. గామెనికి ఇట్లా సినిమాలలో చూసిన, గామె టీవీ సీరియల్లో వస్తుండే ఆ నడమ. ఆ టైంకి ఇంత హేమిల బ్యాచ్ అందరినీ వేసుకొని వచ్చిన తమ్మిని దమాక్ ఖరాబ్ చేసి జుట్టు ఊడగొట్టి ఎంత పని అయిందా, లేకుంటే అందరు ఇవ్వల పని వాళ్ళు చేసుకొని నిమ్మలంగా ఉంటారా. అసలు మీకు చెప్తాను, 45-50 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తుంటే అంత ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.
అసలు మాకంతా ఏదో ఇంట్లో ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఇంట్లో ఉన్నట్టే ఉంది తప్ప షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫీలింగ్ రాలేదు. సార్తో చేసిన 10-15 రోజులు షూటింగ్ కానీ అవి కానీ అసలు లొకేషన్ అనేది అసలు మాకు ఇంట్లో ఫ్యామిలీతో ఫాదరు మదరు నేను వాళ్ళతో ఉన్నట్టే ఉంది అంత. మనకు అదృష్టం అమ్మ కథ, ఆ సీన్లు, ఆల్రెడీ ఒక ఫ్యామిలీ. అందుకని ఒక అందరూ నన్ను ప్రేమించారు, నేను అందరినీ ప్రేమించాను, అలా పనిచేసాం. అది కుదిరింది, తనకే హెల్ప్ అయింది. చాలా బాగా ఫ్యామిలీ లాగానే. నువ్వు సినిమా చూస్తే ఇది సినిమా చూసినట్టు ఉండదు, ఇది నువ్వు నిజంగా జరిగినట్టే ఉంటుంది. మా ఇంటి పక్క వాళ్ళ ఇంటి ముచ్చట్లా చూసినట్టే ఉంటుంది, మీ పక్కింట్లో చూసినట్టే ఉంటుంది మీకు చూసుకోవడం వల్ల. సారు ఇప్పుడు నువ్వు హీరోగా మానేసినాక ఆ నలుగురు చేసి మొత్తం కొంగు తడుపుకొని వచ్చిన నేను. ఈడికి తడిచింది, ఈడ కండ తుడుచుకొని ముక్కు తుడుచుకొని, ఈడ కండ తుడుచుకొని ఇస్తుంటే సినిమాలు చేస్తావయ్యా నువ్వు. జులై చేసినావు, అందులో కూడా చిన్న నగిపించినవా అమ్మ. జులై మస్తు ఇష్టం సార్ నాకు. ఒక 200 సార్లు నువ్వు చూసి ఉండవు సారు, నేను చూసిన. మంచి హ్యాపీ ఆ టెన్కల మళ్ళా సన్ ఆఫ్ సత్యమూర్తి, అయ్యో అందులో అయితే నాకైతే చిన్న కోపం రాలేదు. ఈ రాజేంద్ర ప్రసాద్ సార్కి ఏమైంది ఇట్లా చేస్తున్నాడు అనుకున్నా. గోడకు మొత్తం అంతా గోడకు మొత్తం అన్ని చిట్టిలే వీళ్ళ ఇంట్లో. ఈ అంటే పుసుకుని ఎవడన్నా చూసి ఇట్లా చేస్తాం అనుకుంటే మళ్ళీ అదొక నెత్తి నొప్పి. మన వాళ్ళు మంచి కన్నా ఎక్కువ షేడు నేర్చుకుంటారు. అవునమ్మా, అది మాత్రం నిజం. ఎందుకంటే మనము సినిమాలంతా చూపించిన మంచి ఇడిచి పెడతారు. ఏదన్నా ఒకటి వాడు సిగరెట్ ఇట్లా ఎగరేసి చేసుడో, కాలు చాపి ఉరుకుడో, ఇట్లాంటివి ఏమైనా చేస్తారు కదా, అది పట్టుకుంటారు. మన కూరలు మంచిగా చెప్పినావు, అది మాత్రం నిజం. అట్లా చేస్తారు సార్. ఎందుకంటే ఈ కూరలు చెడు కూరలు అయినరు ఇప్పుడు. ఇసుంటి అన్నీ నడుస్తున్న తరుణంలో అసలు మీరు కథ ఒప్పుకునుడే పెద్ద ముచ్చట. రాజేంద్ర ప్రసాద్ సార్ సినిమాలో ఉన్నాడు అంటే సినిమా ఇట్టు అది అయిపోయింది, వేరే ముచ్చట. ఎందుకంటే ఆయన సినిమా ఒప్పుకున్నాడు అంటే పెద్ద ముచ్చట. నీకు ఎట్లా నచ్చేసారు? ఎందుకు నచ్చింది నీకు? నేను చెప్పిన తీరు నచ్చిందా, నేంగా కథ నచ్చిందా? అమ్మా ఒక విషయం చెప్పనా, ఏమనుకోకపోతే మన అందరికీ పనికొచ్చేది. కలిసి ఉన్న ఫ్యామిలీలు, కుటుంబం కంబైన్డ్ ఫ్యామిలీ అనేవాళ్ళు అంత ముందు కదా. కలిసి ఉన్న ఫ్యామిలీలోనే ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకునే ఈ రోజుల్లో ఒక అనాథ కుటుంబం అంతా కావాలి అనుకోవటం ఎంత మంచి విషయం కదా. నిజంగా సినిమాల్లో మనకి ఇలాంటి పాయింట్ రేర్గా దొరుకుతుంది, ఎప్పుడన్నా ఒకసారి కానీ దొరకదు. గమ్మత్తుగా దొరికింది అని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇతని గురించి చెప్పారు, ఏంటి ఈ కుర్రాడు ఏం చేస్తా అంటే ఈజ్ డ్యాన్సర్ అండి. కమల్ హాసన్ కూడా డ్యాన్స్ అసిస్టెంట్గా వచ్చిన వాడే, ఇతను ఎందుకు చేస్తాడులే అన్న సరదాగా. నేను అట్లా నమ్మాను, అంత బాగా చేశాడు ఇతను. నీకు ఎప్పుడన్నా కష్టం అనిపించింది అత్త మీ పని చేసేటప్పుడు? అబ్బా వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నాకేమో ఇది రావట్లేదు. ఇట్లా పెద్దకి ఇట్లా రాస్తారు కదా డైలాగులు, గడగడ గడగడ చెప్పాలి, మళ్ళా కట్టనుగానే మళ్ళా మళ్ళా గడగడ చెప్పాలి. ఇట్లా ఉంటుంది కదా తామి, ఇట్లా నేర్చుకున్నాడు, అది కుణం పెట్టుకున్నాడు, అది పెట్టుకున్నాడు, మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు 5-6 సార్లు చెప్పినాక యాస్ట్గా చెప్పా నేను చెప్పా అని ఇట్లా అంటారా ఎవరైనా? అంటే నాకు అప్పుడు అనుమానం సార్, ఇప్పుడు 20 టేకులు అయినాయి అంటారు కదా సార్. 20 టేకులు అయినాక నీ ఏమో మళ్ళీ చెప్తాను, అసలు నేను చెప్పానంటే చెప్పాను వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. అట్లా అనిపించిందా నీకు ఎప్పుడన్నా? అంటే కొంచెం కష్టంగా ఉంటుందని అనుకున్నాను. బట్ అది వీళ్ళు ఎదురుకి వచ్చేదాకా మాత్రం, వీళ్ళు సెట్కి వచ్చిన తర్వాత గజ్జుమనలే పానం అంది. బట్ వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ స్క్రీన్ మీద ఏమొస్తుందో అదే చూస్తుంటారు అనమాట. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఇచ్చేస్తున్నారు అదంతా పట్టించుకోరు అనమాట. డైరెక్ట్గా నువ్వు ఇదే చేయాలి అని చెప్పేసి మనం అది మాత్రం వినేస్తే అంతకంటే ఈజీగా వర్క్ ఇంకెవరు చేయలేరు. మీరు ఏమన్నారు అప్పుడే కొత్త హీరోలా లేదన్నారు కదా, అలా చేసిందే ఆయనే. లేదంటే నేను కొత్త హీరోలా కనబడేవాడిని. వచ్చిన తర్వాత అంత పెద్ద లైన్లు కూడా కొంచెం కట్ చేసి ఇంత ఎఫెక్ట్గా ఇలా చేయాలి, ఇలానే చూడాలి, ఇక్కడే చూడాలను, ఇంతే. ఆ 2-3 పాయింట్లు మేము వినేస్తే మంచి యాక్టర్గా మారిపోయాను, డాన్సర్గా ఉన్నాడు. ఇతను చెప్పాడు కదా, నేను చెప్పనా నీకు అంటే కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ అనుకుంటే కనుక నేను చెప్పనా అనుకోను మనకి. ఎందుకంటావా
అతను టెన్షన్ పడిపోయాడు అనుకో, మనకే కదా ప్రాబ్లం. 30 టేకులు మనం చెయ్యాలి. మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఇతను 20 టేకులు చేస్తాడు, కొత్తగా వచ్చాడు కాబట్టి మనకెందుకు 20 టేకులు చేయటం. అందుకని ముచ్చట ఏంటంటే ముందే మనం తయారు చేసుకోవటం, మళ్ళీ మంచిగా చెప్పుకుని ఇది ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని డైరెక్టర్ గారు చెప్పిన, డైరెక్టర్కి ఏం కావాలి అనే కాన్సెప్ట్ని మనం తీసుకుని ఆ ముచ్చట్ని అట్లనే ఇతనికి చెప్పించుకుని చేయించుకుంటే మనకి ఈజీ అయిపోయాయి. మనం కష్టపడక్కర్లేదు. సినిమా లోపల మాత్రం తండ్రిగా కాదు, బయట కూడా ఒక తండ్రిగా చేయి పట్టుకుని అందరినీ తీసుకెళ్ళినాం. పోయిండు కాబట్టి ఆ సారి ఇన్నేళ్ళు అయినా కానీ ఇంకీడనే ఇలవాడు ఉన్నాడు. అట్లా వచ్చిన వాళ్ళు మేమే ఇలబడతాం, మేమే చూస్తాం, మాదే కావాలనుకున్న వాళ్ళంతా సత్యదాత్రకొని పోవడే ఉంటుంది. తప్పదు. ఇప్పుడు ఆ సారు ఎప్పుడు మన చుట్టూన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలి అనుకుంటాడు కాబట్టి రేంద్రప్రసాద్ సారు ఆయన కూడా ఇంకా ఆయన ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు నేను సీనియర్ యాక్టర్ అనుకుంటా. మిమ్మల్ని ఎవడనుకుంటాడు సార్ సీనియర్ యాక్టర్ అని? మీరు ఎప్పుడు ఎవరు గ్రీనే, ఎప్పుడు ఇంకా పని చేస్తున్నాం కాబట్టి అట్లా ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఒక సినిమాలు వేసినట్టుగా ఇంకొక సినిమాలు అస్సలు చేయు. ఆ క్యారెక్టర్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కొత్తనే సార్. నువ్వు ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. నువ్వు చూసినావు కదా, ఇంట్లోనే చూస్తుంటావు కదా, కట్ చేస్తూ కూడా చూస్తుంటావు కదా. లేడీస్ టైలర్ సినిమా చూసినాడు ఆ నలుగురు అన్ని గుర్తున్నాయి నీకు. అది చూసినాడు ఆ నలుగురు సినిమా చూసా అనుకోండి, వాడెవడో వీడెవడో అనుకుంటారు కదా. అంత వేరియేషన్ మన మీ అందరి దయ వల్ల ఇలాంటి వాళ్ళు రాయటం వల్ల మనం అన్ని వేరియేషన్స్ చేసాం. సో అందుకని ప్రతిదీ భయమే నాకు. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టరు వాడు మామూలు కదా, వాడు ఒక తండ్రి అండి ఏమన్నా తెచ్చుకున్నాడు, వాడు తండ్రి అండి తండ్రిగా ఉండాలి అండి అని అంటే అది వేరే విషయం. లారీ డ్రైవర్ ఎదవీడు, ఈడు క్వార్టర్ కొట్టేసి పడుకునే టైప్ వీడు. వీడిని ఎట్లా అసలు తీసుకొచ్చి ఈడికి ఆడికి ఎక్కడ క్లాషు? వీళ్ళిద్దరు క్లాష్ అయితే మీకు నవ్వు ఎక్కడ వస్తుంది? మంచిగా నవ్విస్తారా అనుకుంటున్నావు కదా, ఎట్లా వస్తుంది? అది గమ్మత్తు అనమాట. సో మంచి కథ దొరికితే, మంచి క్యారెక్టర్ దొరికితే మన ప్రాబ్లం అది. మనం చచ్చినట్టు బాగా చేయాలి, లేదంటే మనం అవుట్, మన సించేస్తారు. మనం చచ్చినట్టు బాగా చేయాలి. ఇప్పుడు ఇట్లా ఈ పాత్రకు ఇట్లా వేయాలి, ఇట్లా నవ్వియాలి, ఇట్లా కథ అని రోజు పోయి హోంవర్క్ పోరలు చేసినట్టు చేసుకున్నాడేనా సరిగా నీ కథ? అట్లా కాకపోతే ఈ వర్క్ ఇలా ఎందుకు వస్తుంది? రాదు కదా. అట్లా చేయలేదనుకో, నువ్వు హోంవర్క్ చేయలేదనుకో, నువ్వు ఇప్పుడు నీ క్యారెక్టర్ నీ ఇంటర్వ్యూలో ఎంత ఫేమస్, మీరు ఎట్లా అయినా ఫేమస్. ఒక తెలంగాణ వేస్తావు, ఒక దీంతో పర్టికులర్ కావాలంటే మీరు మీ స్టైల్ మెయింటైన్ చేస్తేనే, లేకపోతే ఎట్లా అవుతుంది? సో ఆ వర్కౌట్ మీరు ఏదైతే చేస్తున్నారో గట్లనే నేను చేసిన. ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటారు సార్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇట్లా కూర్చొని ఇట్లా ఆ బ్యాచ్ వేరు. అట్లా అంటే మరి నాకు అట్లా రాకపోతే ఆ బ్యాచ్ వేరు, మనకొద్దు. మా రాజేంద్ర ప్రసాద్ సార్ అని నేను ఇట్లా సక్లముక్లం పెట్టుకొని కూర్చుంటే నన్ను అడిగి మా ప్రేమ అదే మా సార్ అన్న ధైర్యం అట్లనే ఉండాలి. అదే స్పెషల్. గురుగారు మన ఫ్యామిలీలో వీళ్ళు కూడా ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది ఏముదయ్ ఆ ఇంట్లో ఓ పని మనిషి అని చెప్పి ఇట్లా పట్టుకొచ్చి ఇప్పుడు నిన్ను చూస్తే మాకు వస్తుంది కొంత కథ. ఇప్పుడు ఈ కథలో నిన్ను కూడా జాయిన్ చేస్తుంటే ఎట్లుండేది, భలే ఉండేది అని భలే గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ సహకుటుంబానం అని రాసుకున్నావు కదా తమ్మి, రాసుకునేటప్పుడు ఇది అంతా వెనకటికి ఎప్పుడన్నా రాసి పెట్టుకున్నదా, లేకపోతే ఈ నడుమ రాసుకున్నావా, పిల్లగాన్ని చూసి రాసుకున్నావా, సార్ని ఆలోచన చేసి రాసుకున్నావా, ఎట్లా వచ్చింది? లేదు, ముందు పాయింట్ వచ్చినప్పుడు రాసుకున్నా, కథ రాసుకున్నప్పుడే సార్ క్యారెక్టర్ అన్ని సార్నే మైండ్లో పెట్టుకొని క్యారెక్టర్ పేరుతో సహా ప్రసాదరావు క్యారెక్టర్, సార్ పేరే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రసాదరావు క్యారెక్టర్ నేను పెట్టుకొని మొత్తం కథ అంతా డెవలప్ చేసుకుని సార్ మైండ్లో పెట్టుకొని సీన్లన్నీ కూడా నేను డెవలప్ చేసుకున్నాను. మొత్తం కథ అంతా ఏమైనా మంచి కథతో వస్తుంది సినిమా చాలా కాలం తర్వాత. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి సార్, రకరకాల సినిమాలు వస్తున్నాయి. కొన్ని రోజులు దయ్యాలే వచ్చినాయి, కొన్ని రోజులు సైకో థ్రిల్లర్ అవి వచ్చినాయి, కొన్ని రోజులు రక్తాలు కోసుడు కారం పోసుడు అన్నట్టుగా వచ్చినాయి. ఫ్యాక్షన్లు అంటారు కదా సార్, అగో అవి వచ్చినాయి. ఇవన్నిటిని విడిచిపెట్టినవు తమ్మి, నువ్వు కుటుంబ కథా చిత్రాన్ని అంటే ఇవన్నీ మీరు అన్నట్టు అవి కొన్ని రోజులు ఫ్యామిలీ స్టోరీస్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్. అది సీజనల్ అని కొన్ని ఉంటాయి. ఎప్పటికీ మనకున్న ఈ ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం సౌత్ ఇండియాలో మనకి కుటుంబం అన్నా, సెంటిమెంట్ అన్నా, ఒక కామెడీ అందులో సరదాగా మాట్లాడుకోవడం అన్నా ఎంత ఇష్టం మనకి.
సో ఇవన్నీ కలిసి వచ్చేటట్టుగా కథ తయారు చేసుకున్నాను. ఆమె ముందే ఆడనన్న పని చేసినవా, నేను రైటర్గా సినిమా చేశాను, చేసినవా? సుకుమార్ గారి దగ్గర రైటర్గా చేశాను. మీకు డైరెక్టర్ నాన్నకి ప్రేమతో నేను యాక్ట్ చేశాను. చేసింది సార్. పుష్ప మొన్న చూసాం, పుష్ప. ఆ డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర పనిచేశాడు. నాయం ఇక ఆయన కంపెనీలకేంచి ఒకరొకరు ఇట్లా వెళ్తూనే ఉన్నారు. మళ్ళీ అంతే ఆనాడు మా పిల్లగాడికి ఇట్లా వెళ్ళిండు, ఉప్పిన సినిమా చేసిన పిల్లగాడు సుకుమార్ తమ్ముడు. అతను ఇద్దరు మేట్స్, ఇద్దరు క్లాస్మేట్స్ లాగానే ఇద్దరు కలిసి చదువుకున్నాడు సార్, కలిసి చదువుకున్నట్టే సుకుమార్ దగ్గర పనిచేసిన వాళ్ళే వీళ్ళు. సరే వీళ్ళేమో కలిసి చదువుకొని ఇట్లా బయట పడ్డోళ్ళు. నిన్నేమో ఏకదం ఎన్టీఆర్ సారే తీసుకుపోయాను లీడ్స్ పెట్టిండంట చదువుకునే దాంట్లో, ఇట్లా నటనం చదువుకునే దాంట్లో. ఏదో జన్మల పుణ్యం అమ్మ. మా ఊళ్ళో నిమ్మకూరు అని పల్లెటూరులో ఆయన పెద్ద ఆయన ఇంట్లోనే గొడ్డ చావుట్లో పుట్టాను నేను. ఆ విధంగా నాకు అదృష్టం. అందుకని వాళ్ళ అమ్మగారు వెంకటరామం గారు, రే వీడు నా చేతిలో పుట్టాడురా గొడ్డ చావుట్లో, వీడిని జాగ్రత్త చూసుకో, జర పైలం అట్లా అని చెప్పింది ఆవిడ. దాంతో ఆయన నన్ను, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివి వస్తే నేను సన్నగా పుల్లగా ఇంత జుట్టు కర్లీ జుట్టు ఇట్లా ఉండినటోని మొదట్లో అందుట్లో మీకు గుర్తుంటే కనుక అట్లుండేటోని. హే సినిమాకి ఎందుకు పనికొస్తుంది, నేను ఎందుకు పనికొస్తుంది. ఆయన నాతో అన్న, నువ్వు చిన్నపిల్లాడు కాదు పెద్ద కాదు, నేనేం చేయాలా? సరే అని అంటే ఆయన తమ్ముడు ఉన్నాడు, ఆయన త్రివిక్రమరావు అని రామారావు తమ్ముడు ఉన్నాడు. ఆయన నన్ను తీసుకుపోయి మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ రజనీకాంత్ బ్యాచ్ నడుస్తుంది, అందులో వేద్దాం 2 years 2 సంవత్సరాలు చదవనే ఉండి, అతనికి అంత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చూద్దామంటే నేను ఫస్ట్ ఫస్ట్లో వచ్చే 4 భాషల్లోనూ ఫస్ట్ వస్తే ఆయన ఫస్ట్ టైం రామారావు గారు హగ్ చేసుకున్నారు నన్ను. అరే నువ్వు ఇంత సీరియస్ అనుకోలేదురా భయ్, నేను నువ్వు గట్లనా, అయితే నీకు ఒకటి చెప్తా నువ్వు నేను మన తెలుగు సినిమాల్లో దేవుడేషాలు వేయాలంటే నన్ను పిలుస్తారు, అదే నిజ జీవితంలో ఏదైనా వేషాలు గమ్మత్తు వేయాలంటే బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు, డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు, నిన్నెందుకు పిలవాలన్నాడు. ఎందుకు పిలవాలి? బ్లాంక్ అయిపోయినా ఏం చేయాలా, ఇంకా మనకి ఆగమైపోయింది, గమ్మ అవుట్ నేను అంటే. అప్పుడు భగవంతుడు చూపించిన దోవ చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ అని. చార్లీ చాప్లిన్ ఇంగ్లీష్లో పెద్ద ఆయన ఉన్నాడు, చూసుంటావు కదా నువ్వు, ఎంత మహానుభావుడు ఆయన. ఆయన్ని చూశాక నాకు వచ్చిన ఐడియా ఏమంటే, రొమాన్స్ హీరో చేసి తాగాలేంది, ఫైటింగ్ హీరో అవగాలేంది, కామెడీ హీరో ఎందుకు కాదు గట్లా అనుకుని లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి అన్నీ చూసుంటావు నువ్వు. ఈరోజు నిన్న మొన్న మాస్ జాతర వరకు కూడా, కల్కి వరకు కూడా నాకు చేతనైంది చేస్తూ వస్తున్నాను. మీరు మళ్ళీ చూసుకోరు కావచ్చు సార్, ఇప్పుడు మీరు చేస్తారు కదా ఒక సినిమా, మళ్ళీ తిరిగి మళ్ళీ చూసుకోరు, ఒక పారి చూసింటే ఇక అయిపోయి అనుకుంటారు. కానీ మేము అట్లా కాదు, మేము 200 సార్ చూస్తాం. ఎందుకంటే నిజంగా ఒక ముచ్చట చెప్పాలన్నా సార్, యాస్టకి వచ్చి ఏమైనా తిట్టి మా ఆయనకి ఇట్లా తిట్టిపోతే ఏం చూడాలి, అప్పుడు అప్పారావు పెట్టుకొని చూస్తాను నేను. నిజంగా ఆవిడ్ని చూసాక నాకు ఒక జీవితంలో నాకు ఎంత సంతోషం వేసిందంటే అమ్మ నిన్ను చూసాక. సినిమా పర్పస్ ఏంటి? డబ్బులెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్లోకి ఎందుకు వెళ్తాం మనం? జరసేపు నవ్వుకోవాలి గట్లనే అంట కదా. ఒకటి మనకి ఏదైనా, మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు మాట అనేవారు, అరే టెన్షన్ అంతా పోయింది ప్రసాద్ నీపి సినిమా చూస్తే, నాకున్న టెన్షన్ అంతా పోయింది అని అన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా మంచి మాట ఆయన అన్నందుకు నాకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఇస్తే ఆ పర్పస్, ఒక సినిమాకి వస్తే వాళ్ళని హాయిగా రిలాక్స్ చేసి పంపాము అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నందుకు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా ఆ దేవుడికి నేను రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. నరసింహారావు సారు ఆ మాట అన్నందుకు డాక్టరేట్ ఇచ్చిండ్రేమో, కానీ నేను మాత్రం ఇంకా నన్ను కోరుకుంటున్నా మీకు పద్మభూషణ్ ఇవ్వాలి. ఎందుకంటే పద్మశ్రీలు గిద్మశ్రీలు వద్దు సార్, మనకి ఎగ్జామ్ కొడితే పద్మభూషణే కొట్టుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. మీ విషెస్, మీ మనసు
జరగాలని ఆ భగవంతుడు అనుకుంటే బట్ నన్ను నాకు నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయి సార్ వెరీ అయితే పక్క నేను ఏమన్నా తిట్టినా అయితే సెంటిమెంట్ తెలుసా, నాలుగు వైపు పుట్టుమచ్చలు అంటే సెంటిమెంట్ తెలుసా, అంటే జరుగుతుంది అని. అవును, మాకు ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా తిట్టని మా అమ్మ తింటకు నువ్వు పుట్టుమచ్చలు ఉన్నాయి అంటావు. జరుగుతుంది, లేనిపోయిన గోల. సార్ మంచిగా సినిమా చేసిండ్రు, మళ్ళీ పైసలు ఎవరు పెట్టిండ్రు? మహాదేవ్ గౌడ్ గారు అని ప్రొడ్యూసర్, ఆయన కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారు. సో మీరు ఇంత బడ్జెట్ చూసారు కదా సినిమాకి, ఇంత బడ్జెట్ చిన్న సినిమా అన్నది కానీ చూడడానికి బడ్జెట్ అంత నీట్గా, అసలు ఇంతమంది కాస్టింగ్ కానీ చాలా కొత్త హీరో మీద నిజంగా కథ మీద ఇంట్రెస్ట్తో ప్రొడ్యూస్ చేసినందుకు అతను నిజంగా మీరు అప్రిషియేట్ చేస్తారు. సినిమా చూశాక మీరు ప్రొడ్యూసర్ని గ్యారంటీగా అప్రిషియేట్ చేస్తారు. మహాదేవ్ గౌడ్ అన్న ఇటువంటి సినిమాలు చేస్తుండే మా అసంటి పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఎందుకంటే కుటుంబ కథా చిత్రాలు చూడాలంటే మేము చూస్తాం, నువ్వు పోరల సినిమాలు చేస్తే పోరలు చూస్తారు. మా అసంటోళ్ళ కోసం చేసినావు కాబట్టి మేము అందరం వచ్చి చూస్తాం అని. ఇంకొక ముచ్చట, ఈ సంగీతం ఎవరు చేసిన పిల్లగాడు చిన్నగాడ లేడు, మణి శర్మ సీనియర్ చూడాలని ఉంది. మణి శర్మ సార్ కరెక్ట్, బ్యూటిఫుల్. ఆయన ఈ కథ మీద ఇంట్రెస్ట్తో చేసినట్టుగా మీకు సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఆల్రెడీ మనడేమో డాన్సరు, ఇంకా మీకు లేనిదేముంది ఇక దాంట్లో. వాళ్ళ పాత పాటలకి ఎన్నో సాంగ్లకి మేము ఎన్నో స్టేజ్లకి డాన్స్ చేసాము. ఈసారి మాకు ఇచ్చిన సాంగ్ ఈ పిల్లగాంది చిన్న అదృష్టం కాదు కదా రామ్ చరణ్, ఒక 16 ఏళ్ళు తర్వాత వచ్చిన అదృష్టం. ఒకటేసారి ఎగిరి బుర్రలు గుట్టలు పడ్డట్టు పడ్డవుతాను. నియంగా 2000 చెప్తాను 2009లో స్టార్ట్ చేసిన కెరియర్. ఎన్నో 19 2029 కాస్తే 20 ఏళ్ళు అవుతుంది. ఇలా వచ్చి ఇలా పడుతుంది, అవ్వదు కదా. అంటే అది రాంగ్ ఎగ్జాంపుల్ కాకూడదు అని. అంతే, ఎవరైనా తిరిగిండి ఎవరో వాటి లేపని లేచిండ్రు అంతే. అంతే వాడు కరెక్ట్ చెప్పినాం, పర్ఫెక్ట్ గా. వెనక కష్టాలు ఉన్నాయి, బట్ వదలకుండా వెళ్తూ ఉండాలి. ఒక కళతో లైఫ్ అంటేనే అంతేమ్మా, లైఫ్. ఇప్పుడు ఎప్పుడు ఈగిలిచ్చుకుంటా, ఎప్పుడు మంచి మంచి అంగిలు వేసుకుంటుంటే నీకు ఏం కిక్కు ఉంటుంది అలా. ఓసారి కింద పడి వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. కరెక్ట్, పడాలి లేవాలి మళ్ళీ పోవాలి, దమ్మతోటి పోవాలి. అది జీవితం అని కూర్చొని ఏడిచినావు అనుకో ఏమిటికి శతగా నోడు. పడాలి లేవాలి మళ్ళీ నడుచుకుంటా పోయినాడు. ఎదుర్కోవాలి, చెయ్యాలి, కష్టపడాలి. ఆడాలి సార్, కష్టపడితేనే జీవితం. ఇన్ని చేసి ఇంత కష్టపడతారంటే మేమేం చేయకుండా ఎంత కష్టపడాలి. అవును, అంత 200 సినిమాలు చేసినాక కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈరోజు కూర్చొని అమ్మా, ప్రొఫెషనల్లీ ఇఫ్ యూ వాంట్ టు బీ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్లో ఉండాలి అంటే ప్రొఫెషనల్గా ఉండాలా, చచ్చినట్టు చేయాలి. అప్పుడు కానీ వాళ్ళేం మామూలు వాళ్ళు కాదండి, దేవుళ్ళు వాళ్ళు. అమ్మ థియేటర్ మీరు నువ్వు కూడా అందులో నువ్వు కూడా ఉన్నావు, అందులో నువ్వు ఉన్నావు. మీరు అంత ఈజీగా వదులుతారా? నువ్వు చించేస్తావు ఇందాన్ని, మరి ఎంత కరెక్ట్గా చెప్తాం చూడు, ఎంత పర్ఫెక్ట్ విత్ ఎక్స్పీరియన్స్. మా సినిమాలో మీరు కావాలనిపిస్తుంది. మావాడు ముచ్చట పడ్డాడు పాపం, ఈ క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఉంటే బాగుండదు అని. మేమేమో నిన్ను ఫాలో అయ్యాం, ఆవిడైతే రివర్స్ కొట్టుండే చల్ ఏమని సంగతి చెప్తాను, ఈ సంగతి చూస్తారనేది క్యారెక్టర్ వచ్చేసింది ఇప్పుడు మాకు ఇక్కడ నిన్ను చూస్తే. నీ క్యారెక్టర్ నీదే, మా క్యారెక్టర్ మాదే. కానీ మేడం క్యారెక్టర్లు మేడం నీ క్యారెక్టర్ లాంటిది అయితే కనుక సంసారం చదరంగం, షావుకర్ జానక్ గారు చేసింది మీలాంటి క్యారెక్టర్. అందులో కొడుకుని నేను. కానీ ఆ సినిమాలు చూడండి, కుటుంబ కథా చిత్రాలంటే ఈ టైంలో గుర్తు చేసుకోవడం మంచిదైంది. ఎంత బాగా చూసారండి మీరందరూ. శ్రీమతి ఒక బహుమతి, తర్వాత కోడలు దిద్దిన కాపురాలు, భార్య దిద్దిన కాపురము, కొడుకు దిద్దిన కాపురం, ఎన్ని సినిమాలు, ఎన్ని కుటుంబ కథా చిత్రాలు. మళ్ళీ మనం ఇలాంటి సినిమా వచ్చిందని మీరు సంతోషపడుడా సార్. ఇప్పుడు పూర్ణందరిని వేసుకొని పోవాలంటే జర సిగ్గైతుంది, కొన్ని సినిమాలకు తీసుకపోలేము పూరలను. అంటే పూరలు కూర్చుంటారు కావచ్చు, పూరలు ఇప్పటి పూరలు కాబట్టి మనం కూర్చుంటామా, మనకి సిగ్గైతుంది. అని అమ్మ వీడు ఎన్ని బూతులు మాట్లాడబట్టి, అమ్మ ముందటినే బూతులు మాట్లాడబట్టి, అయ్య ముందటినే బూతులు మాట్లాడబట్టి అనిపిస్తుంది.
కానీ కుటుంబ కథ చిత్రం చూడాలంటే పూర్లందరూ నేర్చుకొని పోవాలి, చూడాలి. సంక్రాంతికి దగ్గర పడ్డది. ముద్దుగా మీరు సంక్రాంతి దాకా చూస్తూనే ఉండొచ్చు. ఇక 19 తారీఖు నుంచి షూరు చేసి సంక్రాంతి దాకా నిమ్మలంగా చూసుకోవచ్చు. పబ్లిక్ అందరూ కుటుంబ కథ చిత్రాలను, మా తెలుగు పబ్లిక్ ఎప్పుడు మంచి సినిమాలను ఆదరణ చేస్తారు సార్. నేనున్నా, నాదొక ఓటు పడుతుంది, అయ్యో మా ఆయనది ఒక ఓటు, 2 ఓట్లు మా ఇంట్లోకి. మీరు అని అంటే మీది ఒక సెక్షన్ అమ్మా, ఒక మదర్ అండ్ లేడీస్ సెక్షన్ అంటే నాట్ ఏ స్మాల్. మొత్తం కథ, మొత్తం సినిమా షేపే మార్చేయగలరు మీరు. మీకు అంత పవర్ ఉంది, నేను నమ్ముతున్నాను. నేను చూశాను కదా, నా జీవితం అంతా మీకు బాగా గుర్తుంటే కనుక నా జీవితంలో ఎక్కువ లేడీస్ పిల్లలు. నాకు ఆ కామెడీ ఫిల్మ్ కానీ ఇది కానీ అఫ్ కోర్స్ అందరూ అనుకోండి, బట్ ఒక 6-4 దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ నన్ను ఇంట్లో మనసులో పెట్టేసుకున్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే సినిమా యాక్టరు, ఆయన పెద్ద హీరో, 200 సినిమాలు వేసిన ఇట్లేం కాదు. రాజేంద్ర ప్రసాద్ సార్ అంటే మా నాయన, మా మామ, మా కాక, మన ఇంట్లో మన మనిషి అన్నట్టుగా చేసేసుకున్నాం. రేపటి రోజు ఉదయ్ అట్లనే మా తమ్ముడు రాము ఇద్దరు కూడా మొత్తము ప్రేక్షకుల పక్షమైపోయి ప్రేక్షకులే మిమ్మల్ని లేవట్టియాలి అన్నంత మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్న సారు. నీకు ఆలస్యమైపోతుంది, మళ్ళీ ఎవరో ఉన్నారు పాపము. ఈ చంద్రమ ముచ్చట ఇడుస్తానే లేదు, మిడతలే కానుకొని తిట్టుకునే చంద్రమ కలుసుడు నాకైతే పర్సనల్గా జీవితంలో చాలా సంతోషం ఇస్తుంది. అట్లాగే వాళ్ళు కూడా రేపు సినిమా చూసి సంతోషపడాలని నువ్వు కోరుకో, మేము కూడా కోరుకో. పోయేస్తా సార్ శనార్థులు. ఇగో ఇది ఈరోజు సహకుటుంబానం సినిమాలతోటి ముచ్చట. మా కాక మా రాయన్ ప్రసాద్ సార్ కూడా కలిసిండు, నాకు మస్తు సంతోషమైంది. పిల్లగాడు కూడా చిన్న మిడతవని లెక్కలేడు. రుతిక్ రోషన్ సార్ తోటి ఇట్లా డ్యాన్స్ చేయించిండంట. ఇది పెద్ద పిల్లగాడు వచ్చి ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే సినిమా మంచిగా ఏకదమ్మే ఉంటుంది. ఉదయ్ తమ్ముడు కూడా సుకుమార్ సార్ వాళ్ళ తాట కలిసి పనిచేసిన మనిషి. పక్కా 19 తారీఖు సినిమాకు పోండి, ఇంట్లోకి వస్తుంది కదా, మెల్లగా చూసుకుందామా అని నిమ్మలంగా ఇడవకుండి, మంచిగా సినిమాకు పోండి, సినిమాలో చూడండి. మళ్ళీ తర్వాత వచ్చినాక ఓటీటీలో ఎట్లయినా మనం 40-50 సార్లు చూసుకోవచ్చు, సినిమాని నవ్వుకోవచ్చు. మంచిదా? యాళ్ళకు బుక్కడి తినండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు శనార్థులు. సరే ఉన్నది పైలము.